అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అనితా సిరివెన్నెల. మార్నింగ్ ముగ్గు అయితే వేస్తున్నాను. ఇదైతే మాత్రం నిన్నటిది చుక్కల ముగ్గే. బార్డర్ వేసేసి ముగ్గు అయితే మాత్రం వేస్తున్నాను. ముగ్గు ఈరోజు చుక్కల ముగ్గు అంటే మెలికల ముగ్గు, తిప్పుడు ముగ్గు అయితే వేస్తున్నాను. కొంచెం కష్టం అనిపించవచ్చు, కానీ ఇదైతే మాత్రం భలే ఈజీగా ఉంది. కొంచెం చుక్కలు కన్ఫ్యూజ్ చేసుకోకుండా చూస్తే మాత్రం చాలా ఈజీగానే ఉంటుంది. బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది. నాకు ఎంతో ఇష్టమైన ముగ్గులు ఇవైతే మాత్రం. గీతల ముగ్గుల కన్నా కానీ నాకు మెలికలు అంటే తిప్పుడు ముగ్గులు అంటే మాత్రం భలే ఇంట్రెస్ట్. చాలా చాలా అంటే చాలా ఇష్టము. ఏదో మంచి అట్రాక్షన్ కలగా అయితే ఉంటాయి, ఇష్టము. బట్ నా ఇష్టంతో పాటు మనం వీడియో పెడుతున్నాం కదా, చూసి నేర్చుకునే వాళ్ళకి కూడా ఈజీగా ఉండాలనేసి అయితే మాత్రం నేను కొంచెం ఈజీగా ఉండేవి, ట్రెడిషనల్గా ఉండేవి, ట్రెండీగా ఉండేవి అయితే మాత్రం వేస్తూ ఉంటాను. కానీ నాకు అన్నిటికన్నా ఏమో తెలీదు, ఇవంటే మాత్రం భలే ఈజీ అనిపిస్తుంది. నాకైతే ఈ ముగ్గులు మాత్రం వెన్నతో పెట్టిన విద్య అనే చెప్పచ్చండి. నేను అంత ఈజీగా అయితే మాత్రం మెలికల ముగ్గులు అయితే మాత్రం వేసేస్తాను. నాకు చిన్నప్పటి ఇంకా ఇంట్రెస్ట్ వలన ఏమో తెలియదు, చాలా చక్కగా అయితే మాత్రం నేను వేసేస్తాను. ముగ్గు కూడా ఇంకా కంప్లీట్ అయిపోవాల్సి వస్తుంది. మీకు ఇక్కడ నేను వర్క్ చేసేటప్పుడు స్టార్టింగ్ అయితే క్లీన్ చేసుకున్నప్పుడు వాకిలంతా ఒక పక్కేమో కోడి కూత కూడా వినిపిస్తుంది. ఇదైతే మాత్రం భలే సరదా అనిపిస్తుంది. నిజంగా చాలా బాగుంది అనిపిస్తుంది. నేను ఉండేది నిజంగా అచ్చం బెంగళూరులో ఉండి, బెంగళూరులో ఇలా కోడి కూతల సౌండ్ కూడా రావడం నిజంగా అంటే నిజంగా భలే హ్యాపీ అనిపిస్తుంది. నిజంగా అంటే మాత్రం బాగుంది. మార్నింగ్ కోడికూత్తో స్టార్ట్ అయ్యే మార్నింగ్ నిజంగా ఎంత హ్యాపీ కదా, బాగుంది అనిపిస్తుంది. ఎక్కడో పల్లెటూరులో చిన్నప్పుడు మాత్రమే మనం ఇలాంటివన్నీ వినడం, లేవడం ఇవంతా. బట్ ఒక సిలికాన్ సిటీలో ఇలా కోడికూత్తో వినడం, లేవడం అనేది మాత్రం ఒక అదృష్టంగానే భావించాలి. నిజంగా అంటే మాత్రం భలే గమ్మత్ అనిపిస్తుంది. అది మాత్రము ప్రతిరోజు కూడా కూస్తుంది. నేను వీడియోలో అయితే నింపెట్టలేదు, ఈరోజు నాకు కొంచెం నచ్చింది ఉన్ని అనేసి అయితే మాత్రం. మేము ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నా కానీ ఒకరైతే మాత్రం ఒక పెద్ద ఆయన కోళ్ళని పెంచుకుంటారు ఇంట్లో. అంటే పెద్ద కాంపౌండ్ లోపల ఆయన ఎవరో రెస్ట్రిక్టెడ్ చేయరు ఇక్కడ. అంటే డే ఫుల్ అలా బయట వదిలేసి నైట్ అయితే ఇంట్లో ఉంచుకుంటారు. ఎవరు ఏమి రెస్ట్రిక్టెడ్ చెప్పరు. దానికోసం అయితే కోడికూతలు కూడా మాకు మార్నింగ్ అయితే మాత్రం వినిపిస్తూ ఉంటాయి. భలే హ్యాపీ అనిపిస్తుంది. అది మాత్రము చూసారు కదా, ముగ్గు అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. అంటే నాకైతే భలే నచ్చింది. ఇంకా కిచెన్లోకి వచ్చేసి అయితే మాత్రం బ్రేక్ఫాస్ట్, ఆ తర్వాత కొన్ని ఉలువలు తోటకూర వేసి అయితే మాత్రం ఫ్రై చేసుకుంటున్నాను. ఉలువల్ని ముందు రోజు నానబెట్టుకున్నాను. మొలకలు అయితే పెద్దగా రాలేదు, గట్టి గింజలు కదా, కొంచెం టైం పడుతుంది రావడానికైతే మాత్రం. అక్కడక్కడ ఒక్కొక్కరైతే మొలకలు వచ్చింది. ఇంకా కొంచెం నీళ్ళు అయితే మాత్రం పోసి ఉడకబెట్టుకునేస్తున్నాను. కుక్కర్లోనే ఉడికించుకుంటాను. లైట్గా అయితే మాత్రం ఉప్పు వేసుకుంటాను, ఎక్కువైతే ఉప్పు వేసుకోను గింజలు అవి ఉడికేటప్పుడు. కానీ నేనైతే ఇప్పుడు స్టవ్ మీద పెట్టేశాను. ఇక్కడ తోటకూర ఆల్రెడీ నేను 2 సార్లు వాష్ చేసి పెట్టేశాను. మూడోసారి నానబెట్టేశాను ఫైనల్గా కొంచెం సూప్ నీళ్ళల్లోనే. మనం 2 సార్లు కడిగేసిన తర్వాత డస్ట్ అంతా, మన్ను కానీ ఏదన్నా ఉంటే కానీ వెళ్ళిపోతుంది. ఇంకా ఆ తర్వాత మనం కొంచెం అదే విధంగా బాగా నానబెట్టేసామంటే, కెమికల్స్ అన్నీ ఎక్కువగా యూస్ చేస్తారు కదా, బాగా ఆకుకూరలు అయితే మాత్రం కొంచెం శుభ్రంగా మనం వాష్ చేసుకోవాలి. దానికోసం అయితే ఈ విధంగా కొంచెం నానబెట్టేసి దుంకుల కింద ఉంది చూడండి, దాంట్లో వేసి అయితే ఈ విధంగా పెట్టేశాను. ఇంకోవైపు అయితే రైస్ పెట్టేస్తున్నాను, అంటే లెమన్ రైస్ చేస్తాను. పులిహోర, నిమ్మకాయ పులిహోర. మేమైతే చిత్రాన్నం, లెమన్ రైసు, నిమ్మపండు చిత్రాన్నం అంటాము. ఇక్కడ నేను ఉలువలను కూడా 4 విజిల్స్ అయితే మాత్రం పెట్టుకున్నాను. ఒక్కసారి అలా ఒక గింజను తీసుకొని ఉడికిందా లేదా అని చెక్ చేసుకొని, ఉడకాలండి, మెత్తగా అయిపోవాలి. ఆ విధంగా అయిపోయిన తర్వాత అయితే మాత్రం నేను ఇంకా ఆకుకూరను అయితే వేసేస్తున్నాను. మనం ఎక్కువ ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. ఉప్పు కూడా వేసేసాను. అంటే మనం డైరెక్ట్గా ఒకేసారి ఆకుకూరని కుక్కర్లో పెట్టుకోకూడదు, స్మాష్ అయిపోతుంది. మనం పప్పు చేస్తాం చూడండి, ఆ విధంగా అయిపోతుంది.
10 నిమిషాలు చాలు మనకి. ఉలువలు ఉడికిన తర్వాత ఈ విధంగా ఆకుకూరనైతే వేసుకొని ఉడికించుకొనేసి సేమ్ అదే ఒక చిల్లుల గిన్నెలో కొంచుకొనేసినామంటే సరిపోతుంది. మనకి ఫ్రైకి ఏ విధంగా ఉండాలి ఆ విధంగా ఉడికించుకోవాలి. ఆ ఉడికిచ్చిన నీళ్ళు కూడా వేస్ట్ అయితే చేయను. వాటిని వంచెన చారు అయితే చేస్తాను. అంటే యాక్చువల్‌గా ఈ రెసిపీ పేరైతే వంచెన చారే. కానీ చాలామందికి తెలుసో తెలియదో నాకు తెలియదు. ఆ నీళ్ళను కూడా చారు పెట్టుకుంటాము. అంటే రసంలాగా కాదు, ఇంకా కొంచెం డిఫరెంట్‌గా. నేను ఈ వీడియోలో అయితే ఆ చారుని చూపించడం లేదు. నెక్స్ట్ టైం చూపిస్తాను. చాలా హెల్తీ అదైతే మాత్రం. బాలింతలు కర్ణాటకలో ఎక్కువ పుష్కలంగా తీసుకుంటారు దాన్నైతే మాత్రము. ఇంకా కొంచెం పాన్ పెట్టుకొని అయితే మాత్రం తిరుగుబాతు అయితే పెట్టుకుంటున్నాను. ఉలువలనైతే మాత్రము. ఇక్కడ ఎక్కువ ఆయిల్ అయితే వేసుకోలేదు. కొంచెం మీడియంగానే, దీనికైతే ఆయిల్ ఎక్కువ మనకు అవసరం లేదు. ఇంకా తిరుగుబాతుకైతే పోపుకైతే మాత్రము ఇంకా మావి కొంచెము ఉల్లిపాయ వడియాలే అండి. అవైతే మాత్రం అన్ని పోపు గింజలను ఇయర్లీ వన్స్ అయితే మాత్రం వడియాలు చేసి పెట్టేస్తాము ఉల్లిపాయలతో వేసి. అవైతే తిరుగుబాతులకైతే వేసిస్తున్నాను. ఇంకోవైపు కడాయి పెట్టుకున్న ఆయిల్ కూడా పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ తిరుగుబాతులకి ఉల్లిపాయలు కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు యాడ్ చేసుకునేస్తున్నాను, అంటే వేసుకుంటున్నాను. ఇప్పుడు అంతలోపల మనకి ఈ మనము చిల్లుల గిన్నెలో వేసుకున్నాం కదా, అది కూడా కానీ నీళ్ళంతా ఉడికిపోయి ఉంటుంది. ఇంకా అటువైపు ఏమో పోపు గింజలు కూడా వేసేసాను మన పులిహోరకైతే మాత్రము. నీళ్ళన్నీ ఉడికిపోయిన తర్వాత అయితే మాత్రం వేసి కలుపుకోవడమే. చాలా ఆరోగ్యకరం. ఉలువలు ఎంత హెల్తీ అనేసి చాలా మందికి తెలుసు. అలాగే ఇంకా ఆకుకూరలు అయితే మాత్రము బెస్ట్ ఫైబర్ అయితే ఉంటుంది. తోటకూర యాక్చువల్లీ మాకు తోటకూర అని చెప్పే అలవాటే లేదండి. మేము యాక్చువల్లీ దాన్ని అరకూరాకు అంటాము. కర్ణాటకలో అంటే అరవే సొప్పు అంటారు. ఇంకా ఫైనల్గా కొబ్బరి. మనం వేరుశనగ గింజల పౌడర్ కానీ వేసుకోవచ్చు. కానీ దానికంటే కొబ్బరి చాలా హెల్తీ. కొబ్బరిని వేసుకొని ఫైనల్గా ఉప్పు కొంచెం వేసుకుంటున్నాను. మనం ఫస్టే ఉప్పు వేసేస్తే అన్నిటికీ ఎక్కువ ఉప్పు పట్టిపోయినట్లు ఉంటుంది. కాబట్టి నేను ఫస్ట్ కొంచెం వేసుకుంటాను. ఇంకా ఫైనల్గా లైట్గా కావాల్సినంత టేస్ట్కి సరిపోయేంత అయితే మాత్రం వేసుకుంటాను. దీనికి కారం అదేమీ అవసరం లేదు. పచ్చిమిర్చి ఒకటే చాలు, సరిపోతుంది. ఇంకక్కడ పులిహోరకైతే మాత్రం కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు అవన్నీ వేసి ఫ్రై చేసుకోవడమే. అలాగే కొంచెం పసుపు వేసుకొనేసి ఇంకా రైస్ వేసుకొనేసి ఆ తర్వాత అయితే మాత్రం నేను ఫైనల్గా రైస్ పైన కొంచెం కొత్తిమీర అనేది అయితే మాత్రం చల్లుకుంటాను ఫైనల్గా. నిమ్మ పండును కూడా నేను డైరెక్ట్గా ఫస్టే మనం పోపులోకి అయితే వేసేయను. మేమేమంటే వేడిగా ఉన్న దాంట్లో వేస్తే ఒకటి చేదొస్తుంది అనేసి, ఆ తర్వాత గింజలన్నీ తినడానికి మనం రైస్లో పుల్లగా ఉంటాయి, తినడానికి బాగుండదు. వేడి రైసే కదా, ఆ వేడి రైస్ పైన అయితే మాత్రం ఈ విధంగా ప్రెస్ చేస్తూ పిండేస్తాను. పైకి గింజలు అనేది తేలుతాయి. ఆ గింజల సైడ్లో ఈ విధంగా పెట్టేస్తాను. రైస్ పైన అయితే మాత్రం లెమన్ని ఈ విధంగా పిండేసి కలుపుకోవడమే ఇంకైతే మాత్రం. ఆ తర్వాత ఇంక ఫైనల్గా ఉప్పు కూడా మనం పోపు గింజల్లోకి ఉప్పు పులుపు వేసేస్తే చాలా పుల్లగా ఉప్పుగా ఉంటాయి తినడానికైతే మాత్రం. ఈ విధంగా పైన చల్లుకుంటే మాత్రం అన్నిటికీ కరెక్ట్గా పడుతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది, సరిపోతుంది తినడానికైతే మాత్రం. చూసారు కదా అసలు ఎంత చక్కగా, చాలా ఆరోగ్యకరమైన రెసిపీ అండి ఇదైతే మాత్రం. నేను వీక్లీ వన్స్ మాత్రం తప్పకుండా చేస్తాను. మా పిల్లలు జిమ్కి వెళ్తారు కాబట్టి డైట్లో భాగంగా అయితే మాత్రం నేను కంపల్సరీ ఇదైతే మాత్రం చేస్తూ ఉంటాను. బాలింతలు పుష్కలంగా తినచ్చు, చాలా హెల్తీ బాలింతలకైతే మాత్రం. ఇంకా ఆ వంచాం చూడండి, ఆ వంచిన నీళ్ళతో జీలకర్ర మిరియాలు వేసుకొని చారు చేసుకోవాలి. అది కూడా చాలా హెల్తీ. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.